ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే ఏదో ఒక దగ్గర యుద్ధం జరుగుతూ ఉంది. ఏ రోజు ఎంత విధ్వంసం జరుగుతుందో ఇతర దేశాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కానీ మన దగ్గర విధ్వంసం అనేది 2019 24లో జరిగింది. ఆ విధ్వంసాన్ని నుంచి బయటపడాలి, ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలి, తప్పకుండా పునర్నిర్మించాలి, భావితరాలకు మంచి వాళ్ళ లక్ష్యంతో చాలా ఒక ప్రణాళిక వేసుకుని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మనం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం గత 21 నెలల్లో మార్పునప్పుడల్లా కూడా అభివృద్ధి అనేది పురోగమన దిశగా పోతూ ఉంది. మార్పునప్పుడల్లా కూడా అభివృద్ధి అనేది పురోగమన దిశగా పోతూ ఉంది. దానికి అది నిదర్శనం. అలాగే ప్రతి ఒక్క రోజు కూడా ఏదో ఒక ప్రాజెక్టుకి ప్రకటన, శంకుస్థాపనలో ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. అదే కారణంగా ఈరోజు లోకేష్ గారు కూడా మనతో లేరు, ఇవాళ రేపు అలాంటి కార్యక్రమాల్లో ఉన్నారంటే దానికి నిదర్శనం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ను, క్రెడిబిలిటీ, ఆయన ఆహర్నిశలు కొనసాగిస్తున్నటువంటి కృషి దానికి కారణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ గత 20 నెలల్లో మనం 6.3 lakhs ఉద్యోగాలను మనం కల్పించాం. కాకపోతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మనం మాట ఇచ్చాం. 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి దృఢ సంకల్పంతో ఇప్పుడు మనందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే విజన్ 2047లో భాగంగా 165 గిగావాట్స్ క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇందుకు దోహదం పడే విధంగా అసైన్ భూముల చట్టాలను ఇటీవల సవరణ కూడా చేశాం. ఈ సవరణ ద్వారా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజుకు ఇవ్వచ్చు, తద్వారా ఆ ప్రాజెక్టులు త్వరగా ఏర్పడటానికి, అలాగే ముఖ్యంగా ఏదైతే వెనుకబడిన ప్రాంతాల్లో బీడుభూలు, చౌడు భూములు ఉన్నాయో అక్కడున్న రైతులకు కూడా స్థిరమైన ఆర్థికంగా స్థిరపడే విధంగా, వారికి కూడా మంచి లబ్ధి పొందే విధంగా కూడా ఈ సవరణ చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు బుల్లెట్ వేగంతో గ్రౌండ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇందుకోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ గురించి మన సీఎం గారు గత కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. మనం మన పాలనలో కొంత వేగాన్ని పెంచాం. అటు సంక్షేమ పథకాలపై సక్రమంగా అందించడంతో పాటు అభివృద్ధి పనులు కూడా గ్రౌండ్ చేయిస్తూ ఉన్నాం. స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ని మరింత పెంచాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే దాంట్లో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందులో ముఖ్యంగా పబ్లిక్ పర్సెప్షన్ 90% ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఆ విధంగా 90% వారికి ఆ పర్సెప్షన్ కలిగించే విధంగా పనిచేయడం మన బాధ్యత అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రెవెన్యూ శాఖలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యాల్లో స్లాట్ బుకింగ్, డిజిటల్ సేవలు, సిబ్బంది ప్రవర్తనపై సంతృప్తి మాత్రం మంచిగా వ్యక్తమవుతూ ఉంది. సంతోషకరమైన వార్త. అలాగే అత్యంత తక్కువ ఫీజుకి మనం ఏదైతే వారసత్వ భూములను నమోదు చేసుకునే ప్రక్రియ మనం ఏదైతే ఇచ్చామో అది కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఒక పాజిటివ్ పర్సెప్షన్ తీసుకురావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ఆదేశించారు. అలాంటి ఏమైనా సలహాలు, సూచనలు ఇంకేమన్నా కూడా తమరు కూడా మా అందరికి కూడా ఇవ్వచ్చని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పని విధంగా తప్పకుండా ఈ రెవెన్యూ సమస్యల్ని నేను 1 సంవత్సరంలో పూర్తి చేసి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా 61% మనకి గ్రీవెన్స్ రెవెన్యూ వస్తూ ఉంది. కాబట్టి 1 year టైంలో ఇవన్నీ కూడా రిజాల్వ్ చేస్తామని చెప్పేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మన చీఫ్ సెక్రటరీ గారు అవ్వచ్చు, సీసీఎల్ఏ గారు అవ్వచ్చు, అందరికి కూడా ఒక మార్గదర్శకాలు దిశ నిర్దేశించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. దాంట్లో భాగంగానే మన రెవెన్యూ క్లినిక్లు ప్రతి నెల చేస్తాను. దాంట్లో చాలా పాజిటివ్గా అందరు కలెక్టర్లు కూడా పార్టిసిపేట్ చేయటం, ఒక పాజిటివ్ థింగ్స్ అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. అందరూ కూడా సంతోషం కూడా వ్యక్తం చేస్తాను. దాన్ని మీ అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. దాంట్లో ఎక్కడన్నా మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తప్పకుండా మీరు గవర్నమెంట్కి రాయండి. గవర్నమెంట్ పాలసీ డెసిషన్స్ ఏమైనా ఉంటే, లేని పక్షంలో కూడా మీరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేమందరం మీకు అండగా ఉన్నాను కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎందుకంటే మనం ఆలోచించాల్సింది అది కేవలం ఒక ఫైల్ కాదు, మన దగ్గరికి వచ్చింది ఒక పేదవాడి యొక్క జీవితం, వాడి యొక్క నమ్మకం. సో మనం ల్యాండ్ రికార్డ్స్తో పాటు పబ్లిక్ ల్యాండ్ అన్ని కూడా పరీక్షించాలి, న్యాయం చేయాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే భూ వివాదాలన్నీ కూడా మరింత సమర్థంగా పరిష్కారానికి మీ నుంచి కూడా సలహాలు మేము కోరుతా ఉన్నాం.